అన్న బాలకృష్ణ గారు ప్యూర్గా దింపేశారు, మీకు ఎక్కడ నెగిటివ్స్ లేవు. మీరు ఫస్ట్ హాఫ్ చూసి మొత్తం ఆయన గురించి పాజిటివ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అన్నారు కదా. ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఆయన పడ్డ కష్టాలు, ఆయన్ని వెన్నుపోట్లు, నెగిటివ్సే ఎక్కువ ఉన్నట్టు. ఆయన నెగిటివ్స్లో నుంచి కూడా ఎలాగ పాజిటివ్ తీసుకుని ఎంత పైకి వచ్చారనేది ఎన్టీఆర్ గారు బాగా చూపించారండి. అదంతా సపోర్ట్, ఆయన అంత నెగిటివ్స్లో కూడా బాగా రావడానికి గల సపోర్ట్ ఆవిడ బసవతారకం గారు. ఆయన సపోర్ట్ వాళ్ళిద్దరిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదండి, మీకు మాకు 2 కోరికలు ఉంటాయి బావా ఒకటే కోరిక. సినిమా మొత్తం అదే క్యారీ ఓవర్ చేశారండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ మాత్రం సూపర్, ఎక్సలెంట్. రానా గారు యాక్టింగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. మన పాజిటివ్ అంటే ఆయన క్యారెక్టరే పాజిటివ్ అయి ఉండొచ్చు, మనమే తప్పుగా అనుకుంటున్నామేమో అనుకున్నాం. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కదండి, మీరు మేము అప్పుడు లేము. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉండినో మనకి అంటే ఇప్పటివరకు వచ్చింది. సోఫార్ అయితే చంద్రబాబు నాయుడు గారు, బసవతారకం గారు చనిపోయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోలు, అప్పుడు ఎమ్మెల్యే కాదు, సో అప్పటి వరకు ఆయన రోల్ చాలా బాగుంది. తర్వాత సీట్ వచ్చాక ఏమైందనేది మనకి తెలీదు. అది మేబీ లక్ష్మీ సెంటర్లో చూడొచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను ఏముంది. థ్యాంక్స్. మ్యూజిక్ బాగుందన్న, కీరవాణి గారు బాగా ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమాని నిరూపించుకున్నారు ఈసారి. బాలకృష్ణ పాత్ర రాలేదు కానీ ఉంటే బాగుండేది, మేము కూడా అనుకున్నాం. ఉంటే అస్సలు లేదు, అక్కడక్కడ 2-3 సార్లు బాలయ్య బాలకృష్ణ అని పేర్లు వినిపిస్తాయి, బట్ అంతవరకు ఓకే. కానీ ఉంటే బాగుండేది. ఇంకా మేము కూడా ఫ్యాన్స్ పరంగా ఇంకా ఫుల్లీ ఎంజాయ్ చేసేవాళ్ళం. అది చాలా బాగుందన్న మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడాలి సినిమా. అది జై అయింది అనిపించింది. సెకండ్ పార్ట్లో ఎమోషన్ ఉంది. అండ్ ఇది పొలిటికల్ జర్నీ, ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీ అనమాట. 1983 నుంచి ఆయన సీఎం ఎలా అయ్యారు, మళ్ళీ సీఎంగా ఎలా దింపేశారు, మళ్ళీ సీఎం ఎలా అయ్యారనే మొత్తం జర్నీ చూపించారు. బాలకృష్ణ యాజ్ యూజువల్ ఆయన స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో కూడా అచ్చు ఎన్టీఆర్ లాగానే కనిపించారనమాట. ఇందులో యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్ని దింపేశారు బాలకృష్ణ. సిబిఎన్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్, యాజ్ రానా బాగా చేశారు. అంటే ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే క్యారెక్టర్ సిబిఎన్ తీసుకున్నారు. రానా అద్భుతంగా చేశారు. అండ్ సిబిఎన్ ఏదైతే చూపించాలనుకున్నా అది చూపించారు. అండ్ ఆయన అంటే కొంచెం అప్డేట్గా ఎండ్ అయింది అనిపించింది. అంటే కొంచెం ఆయన 1918 మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎండ్ చేసేసారు. మళ్ళీ లేటర్ పార్ట్ అయితే చూపించలేదు. బట్ యా, ఇది ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బాగుంది. ఎమోషన్ క్యారీ అయింది. ఫస్ట్ పార్ట్లో అది మిస్ అయింది అనిపించింది. సెకండ్ పార్ట్లో ఎమోషన్ క్యారీ అయింది. సో చూడొచ్చు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాలి. అంటే ఎన్టీఆర్ అంటే ఒక అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉందో అందరు వాళ్ళు చూడొచ్చు అనమాట. ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బాగుంది, చూడొచ్చు. బాలకృష్ణ బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు. ఫస్ట్ పార్ట్లో దింపేశారు, సెకండ్ పార్ట్లో కూడా చాలా బాగా దింపారనమాట. చాలా బాగా చేశారు. యాజ్ ఇట్ ఈస్ ఎన్టీఆర్ లానే ఉన్నారనమాట. సో చూడొచ్చు. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.